మన మంచిర్యాల్లో పర్యావరణం అనగానే గుర్తొచ్చే పేరు గుండేటి యోగేశ్వర్. పర్యావరణమే ప్రాణప్రదంగా భావించే గుండేటి యోగేశ్వర్ గారు ఇప్పుడు మన మంచిర్యాల రేడియోలో మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. నమస్తే సార్. గుండేటి యోగేశ్వర్ గారు, వెల్కమ్ టు మంచిర్యాల రేడియో. నమస్తే అమ్మా. నమస్కారం సార్. సో మీ పేరు చెప్పగానే చిన్న పిల్లల మొదల నుంచి పెద్దవాళ్ళ వరకు తొందరగా గుర్తుపట్టేస్తారు. సో పర్యావరణం అనగానే మీ పేరే గుర్తొస్తుంది మన మంచిర్యాలలో అయితే. సో మీరు మంచిర్యాల జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, ఇలా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అలాగే రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ఇలా ఎన్నో ఎన్నో అంచెలంచెలుగా ఎదిగి మీ పర్యావరణ యొక్క జర్నీని కొనసాగించారు. ఇది ఎలా సాధ్యమైంది సార్? ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు ఏవైతే ఉంటాయో అందులో మట్టి, చెట్టు, పిట్ట, నేల, నీరు, గాలి, ఇలా ప్రతి అంశము పర్యావరణంతో ముడిపడి ఉంటుంది. ఉదాహరణ మనం గమనించినట్టయితే అది జలావరణం కావచ్చు, లేక శిలా ఆవరణం కావచ్చు, లేకపోతే వాతావరణం కావచ్చు, భూ ఆవరణం కావచ్చు, ఇలా అనేక ఆవరణ వ్యవస్థల యొక్క ఆ సమ్మేళనాన్ని మనం అంటే పరిపరి విధాలుగా ఆవరించినటువంటి వ్యవస్థను మనం పర్యావరణం అని అంటుంటాం. అయితే చిన్నప్పటి నుంచి ఈ పర్యావరణం ఏంటంటే నాకు చాలా ఇష్టం. మా స్వస్థలం వచ్చేసి మంచిర్యాలకు దగ్గరలో ఉన్నటువంటి చెన్నూరు టౌన్. సో మా అమ్మ గుండేటి సమ్మక్క, మా నాన్నగారు గుండేటి బసవయ్య. వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి మొక్కల పెంపకము, వ్యవసాయ పనులు ఇవన్నీ చాలా ఇష్టం. అందులో మమేకం అయ్యేటువంటి వాళ్ళం. ఆ ఆసక్తితో నాకు ఈ వృక్షాల మీద, జంతువుల మీద ఏర్పడేసేసి నా సబ్జెక్ట్ నేను ఎంఎస్ బాటనీ, ఎన్విరాన్మెంట్, సైకాలజీ, ఎంఎస్ ఎడ్యుకేషన్, ఫైన్ ఆర్ట్స్, ఇలా డిఫరెంట్ కోర్సెస్ చదువుకునే అవకాశం కలిగింది. సో నా కెరీర్లో ముఖ్యంగా ఉద్యోగం వచ్చేసిన తర్వాత డాక్టర్ డబ్ల్యూజీ ప్రసన్న కుమార్, హీఈస్ ద ఫౌండర్, డైరెక్టర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కార్ప్స్ అండర్ Minister of Environment and Forest Department, Government of India. So right now, very formally, he worked as a chairman of the Mahatma Gandhi National Rural Institute యొక్క చైర్మన్ గా కూడా పనిచేశారు. వారు ప్రజెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హైదరాబాద్ లో పనిచేస్తున్నారు. నా మెంటర్, నా పర్యావరణ గురువుగా వారి యొక్క సపోర్టు, గైడెన్స్, బ్లెస్సింగ్స్ ఇప్పుడు కూడా ఎవ్రీ డే మేము ఏదో ఒక ఇష్యూ షేర్ చేసుకుంటా ఉంటాం. సో ఐ కమిటెడ్, అంటే ప్రాణం ఉన్నంత వరకు పర్యావరణ సేవలోనే తప్పనిసరిగా తరిస్తాను, అది నా బాధ్యతగా భావించేసే ఉద్దేశం మీద పర్యావరణానికి నేను ఒక యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, పాఠశాలలు కానీ, కళాశాలలు కానీ, ఎక్కడైతే మానవుడు అవసరం ఉంటాడో అక్కడ పర్యావరణం మీద అవగాహన కలిగించేందుకు నా వంతుగా కృషి చేస్తున్నాను. అలాగే పిల్లలకి స్కూల్లో కూడా హెచ్ఎం గా సేవలు అందించారు. ఇప్పుడు రిటైర్ అయిపోయారు కదా సార్. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మీ సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఒక స్థాయిలో నిలబెట్టింది. అది మేము చూసాము, విన్నాము. అందుకోసం మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తున్నాం సార్. సో మా తరఫున చిన్న కాంప్లిమెంట్ ఏంటంటే, వాల్టా చట్టం కమిటీ మెంబర్ గా, సెనెట్ మెంబర్ గా సెలెక్ట్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న కాంప్లిమెంట్, మీరు కాదనకూడదు. అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సులో భారతదేశం నుంచి ప్రతినిధిగా, అలాగే పర్యావరణవేత్తగా వందలాది వేలాది కార్యక్రమాలు నిర్వహించే స్థాయికి మీరు ఎలా ఎదిగారు సార్? యాక్చువల్లీ పర్యావరణం అంటే అదొక బాధ్యత అనేటువంటిదని నేను చిన్నప్పటి నుంచి గమనించాను. సో అబౌట్ 2000 ఇయర్ నుంచి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు పర్యావరణ విద్యా కార్యక్రమాలు అనేటువంటివి విస్తృతంగా జరిగాయి. మా గురువర్యులుగా నేను భావించేటువంటి డాక్టర్ డబ్ల్యూజీ ప్రసన్న కుమార్ గారు, ద ఫౌండర్, డైరెక్టర్ ఆఫ్ ది తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్. అంతకన్నా ముందైనా ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కార్ప్స్ లో ఉండేవాడు. ఇది భారత పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖలో ఒక భాగం. ఈ కార్యక్రమాలు ఏం చేస్తుంటాయంటే కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో, హై స్కూల్స్ లోపల అవేర్నెస్ ఇస్తుంటా ఉంటాయి. సో అలా చేస్తున్నప్పుడు క్రమంలో సార్ ఒక యాక్టివ్గా ఉన్నటువంటి పర్సన్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది.
మేము ఏ కార్యక్రమం టేకప్ చేసినా చాలా ఆ పనిని ఇష్టపడేవాళ్ళం. నేర్చుకున్న విషయం ఏంటంటే పర్యావరణం అంటే ఒక ప్రేమగా చేసేటువంటి పని. సార్ మీరు ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, ఎన్జిఓ ప్రోగ్రామ్స్, సోషల్ యాక్టివిటీస్, అలాగే రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మీ సేవలు మా తెలంగాణ ప్రభుత్వానికి అందిస్తున్నారు. సో వీటన్నిటి వెనకాల మన ఫ్యామిలీ లేకుండా ఏది చేయలేము, వాళ్ళ సపోర్ట్ లేకుండా. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది సార్? అమ్మ, ఫ్యామిలీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ మై లైఫ్. మా బెటర్ హాఫ్ అరుణ, షీఈ్ వర్కింగ్ ఇన్ సూపరింటెండెంట్ ఇన్ R&D డిపార్ట్మెంట్, IDOC కలెక్టరేట్. ఒక మాటలు చెప్పాలంటే మనం జీవిత భాగస్వామి అంటారు, లైఫ్ పార్ట్నర్ అంటాం. అంటే లైఫ్ లో ఉన్నటువంటి అన్ని ఈవెంట్స్ షేర్ చేసినటువంటి. సో ఇట్స్ అ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ మై స్పౌస్. I congratulate my wife, Srimati Bharna garu, and my loving sons is there, Mr. Sahit. He was in USA, extending a job in Philadelphia. మంచి వాడు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు గ్లోబల్ లెవెల్లో జరిగేటువంటి. చిన్న అబ్బాయి మిస్టర్ వినీత్ ఈజ్ అ స్టూడెంట్ ఆఫ్ ది నికుమార్ నేషనల్ ఇన్స్టిట్యూట్ అండ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఆఫ్ పూణే, వర్కింగ్ ఇన్ హైదరాబాద్ ఎంఎన్సీ కంపెనీ. అంతేకాకుండా మా ఫ్యామిలీ అంటే మా అన్నయ్య వెంకటేశం, తమ్ముడు నామదేవ్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు అందరూ మా ఇంట్లో చిట్టి మీద అందరూ వచ్చేస్తారు. ఒక ఈవెంట్ చేస్తుంటే అందరూ వచ్చేస్తారు. అంత కనెక్ట్ అయిపోయారు. అదేదో యోగేశ్వర్ సారిగా జరిగే ప్రోగ్రామ్ గా భావించారు. అది మన ప్రోగ్రామ్ అంటారు. మా ఇల్లు పచ్చని లోగిల్లుగా ఉండాలని, మా ఇల్లు వస్తే ఒక ఆకుపచ్చని పాఠం నేర్చుకోవాలని, మా ఇల్లు పక్షులకు, పురుగులకు, వానపాములకు, సీతావక చిలుకలకు అవకాశం ఉండాలని, మా ఇంట్లో మనుషులతో పాటు కొన్ని జీవులు కూడా పరిసరాల్లో పెరిగేటువంటి అవకాశాన్ని మనం మనిషిగా ఇవ్వాలని భావిస్తున్నాను. గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఆల్, ఎస్పెషల్లీ మై సిన్సియర్ థ్యాంక్స్ మై స్పౌస్ శ్రీమతి బి అరుణ గారు అండ్ మై లవింగ్ సన్స్ అండ్ ద హోల్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఐ గాట్ బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్. మంచి పర్యావరణ మిత్రులు నాకు వందలాది మంది ఉన్నారు. ఏ ప్రోగ్రామ్ చేసినా మంచి రెస్పాన్స్ ఇస్తారు, స్టేటస్ రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు. మంచి మీడియా సపోర్ట్ ఉంది, గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, NGO సపోర్ట్. బికాస్ ఆఫ్ నాట్ మీ ఓన్లీ, ఐఎమ్ డూయింగ్ సమ్ ఎక్స్టెండింగ్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ. సో మనము శాశ్వతం కానే కాదు కదా. మనం ఇవాళ ఉంటాం. మనిషి పుట్టడము, తినడము, కనడము, చావడం చాలా సహజం. చనిపోయిన తర్వాత కూడా బతుకునేటువంటిది ప్రకృతి రక్షించేటువంటి వాళ్ళు, రచయితలు, మంచి మీడియా, ప్రజాసేవకులు, ఉత్తమమైన అధికారులు, వీళ్ళకి ఎప్పుడు మరణం ఉండదు. సో ఆ కోవలో నేను ప్రకృతిని ఎంచుకున్నాను. సో ఐ అప్రిషియేట్ మై ఫ్యామిలీ. థ్యాంక్ యూ అన్న. యోగేశ్వర్ గారు, చాలా ధన్యవాదాలు సార్. మీ వాల్యుబుల్ టైం ని మాతో స్పెండ్ చేసి మా మంచిర్యాల రేడియోలో మీ యొక్క వాల్యుబుల్ మాటల్ని మాకు, మా లిజనర్స్ కి అందించినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మా మంచిర్యాల రేడియో గురించి మీ మాటల్లో. సో ఫ్రెండ్స్, ఈ రోజు నేను చాలా మంచి ఒక శుభదినంగా నేను భావిస్తున్నాను. ఇట్స్ మెమరబుల్ డే టు మీ. మంచిర్యాల రేడియో అనేటువంటి పదాన్ని నేను గత కొంతకాలంగా వింటున్నాను. బట్ ఈ రోజు నేను స్పెషల్గా నేను స్టూడియో కూడా రావడం జరిగింది. చాలా బాగుంది. మంచి అడ్మినిస్ట్రేషన్, కోఆర్డినేషన్, మంచి షూటింగ్, కెమెరామెన్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, అందరు చాలా బాగున్నారు. ఫ్రెండ్లీ, నైస్ దిస్ సీన్. ఐ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో మన మంచిర్యాల టౌన్కు సంబంధించినటువంటి ఒక యువజన, ఒక మంచి సమాజంలో, ఒక మెరుగైన సమాజంలో ఒక మంచి మార్పు గురించి ఒక గ్రేట్ ప్లాట్ఫామ్. మరొక మాట చెప్పాలంటే, నేను కూడా డౌన్లోడ్ చేస్తున్నాను యాప్ని. చూసాను, ఇందాక నేను అబ్జర్వ్ చేశాను. ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ యూత్ కావచ్చు, ఉమెన్స్ కావచ్చు, అలాగే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ని మామూలు సగటు మనుషులకు అందేటువంటి పథకాలు కావచ్చు, స్పోర్ట్స్, కల్చర్, ఇన్స్పిరేషన్, సక్సెస్ స్టోరీస్, మెనీ థింగ్స్. చాలా ఐ డు నాట్ బిలీవ్, అంటే నేను అలా ఇంత బాగుంది అని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను. మీరు కూడా వీలైతే వెంటనే ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.